మన దగ్గర పెళ్లిళ్ళైనప్పుడు చదివింపుల పేరుతోని కట్నాలు ఇస్తారు. కానీ యుఎస్ లో ఒక జంట మాత్రం మీరు మా పెళ్లికి రావాలంటే $333 మాకు చదివియాలే, అప్పుడే మీకు ఎంట్రీ పాస్ ఇస్తాం అని చెప్పేసి రూల్ పెట్టిరట. ఇది ఎక్కడన్నా ఉంటుందా ఇట్లా అని డౌట్ వచ్చింది కదా మీకు. అయితే వీళ్ళ పెళ్లిలో భాగంగా 12 గంటలు రకరకాల కార్యక్రమాలు పెట్టిరట. అలా న్యూయార్క్ సిటీ టూర్ అని, 2 సార్లు పెళ్లి భోజనం అని, ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ పెట్టిరట. ఇవన్నిటికీ కలిపి మాకు $150,000 ఖర్చు అవుతుంది. ఇక మొత్తం మాకు పెళ్లికి రావాల్సిన గెస్ట్లు 350 మంది ఉంటే అలా చెరొకలు $333 వేసిర్రు అనుకో, మాకు కొంచెం పడతల పడుతుంది అని చెప్పేసి ఈ ఆలోచన చేసిర్రట. ఇలాంటి పిచ్చి రూల్స్ పెట్టినందుకే 60 మందే పెళ్లికి వచ్చిండ్రట. అందరు చాలా మంది రానోళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ అనుకుంటున్న మాట ఏంది అని అంటే, ఆడ ఇది పెళ్ళ ఈవెంట్ మేనేజ్మెంటా, ఓ ప్యాకేజ్ పెట్టేసి ఇంత ఇయ్యుర్రి ఒక్కొక్కరు వచ్చి మంచిగా టూర్ కొట్టి పోండ్రి అని. ఏంది ఇది? పెళ్ళంటే 2 మనసులు కలవాలి, వచ్చిన మనుషులందరూ మనస్ఫూర్తిగా దీవించి పోవాలి. అది చూసుకుంటారు ఎవరైనా కానీ, ఏదో ప్యాకేజ్ పెట్టేసి రమ్మంటే వచ్చేస్తారు అనుకుంటున్నావా అని తిట్టుకుంటున్నారంట. ఫ్యూచర్ లో ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలిసే ఈవీవి సత్యనారాయణ గారు అప్పుడు ఎప్పుడో సినిమా తీసిండ్రు ఆ ఒక్కటి అడక్కు అని. సేమ్ ఇలాంటి సీనే ఉంటది రాజేంద్ర ప్రసాద్ గారిది. మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి. కష్టపడి సంపాదించి తేలేక కట్నాలు అడుక్కు దోపుతావా? ఇది ఒక రకంగా నయమనే అనుకోవాలి. లేకపోతే మేము హనీమూన్కి పోతున్నాం మాకు ఇన్ని పైసలు ఇవ్వాలి, లేకపోతే మేము పిల్లల్ని కన్నాం మాకు డైపర్లు ఇప్పియుండ్రి అని అడగలేదు.